మంచిర్యాల జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని ఫెర్రీ పాయింట్స్ పోలీస్ స్టేషన్లు రామగుండం సిపి శ్రీనివాసులు పర్యటించారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులు ప్రాణహిత పరివాహక ప్రాంతంలో డ్రోన్తో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నాటు పడవలో ప్రాణహిత నదిలో ప్రయాణించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టడంతో పాటు ఎన్నికలను సజావుగా నిర్వహించడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామంటున్న రామగుండం సిపి శ్రీనివాసులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా మంచిర్యాల జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతాల్లోని వెంచపల్లి కావచ్చు మరికొన్ని గ్రామాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాన్ని కూడా రామగుండం సిపి ఐజీ శ్రీనివాసులు కూడా పర్యవేక్షించారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ పర్యటన కూడా చేపట్టడం జరిగిందని తెలుస్తున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర శ్రీనివాసులు ఉన్నారు, ఐజీ గారు. ఆయన మరిన్ని వివరాలు తీసుకుని సార్ పర్యటన చేస్తూ ఉన్నారు, ఎట్లా ఉన్నారు, నిజంగా కూడా మంచిర్యాల జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు ఏమైనా ఉన్నాయి ఉంటే ఎటువంటి చర్యలు చేపడతారు? మావోయిస్టు కార్యక్రమాలు అయితే ఇప్పుడు అబ్సల్యూట్గా లేవు. అట్లా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటే కూడా మనకు తెలిసిపోతుంది. మొత్తం ఎడ్జ్ టు ఎడ్జ్, మొత్తం నా ఏరియా బార్డర్ ఏరియా టు బార్డర్ ఏరియా, టాప్ టు బాటమ్, ఈస్ట్ అండ్ వెస్ట్, నార్త్ అండ్ సౌత్ టోటల్గా సీల్ చేయబడింది. ఎవరు అట్లాంటిది ఇన్ఫర్మేషన్ ఏం మాత్రం ఉన్నా కానీ మనకు తెలిసిపోతుంది. దానికి కౌంటర్ యాక్షన్ ఈజీగా ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. అండ్ దాంట్లో భాగంగానే ఫిజికల్గా మొత్తం ఎంటైర్ ఏరియా టెరైన్ ఎట్లా ఉంది, తర్వాత మన వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఇక్కడ ఈ కోట్పల్లి ఏరియా అండ్ నిల్వా ఏరియాలో ఈ బార్డర్ రివర్ బ్యాంక్ ఏరియా, తర్వాత ఫెర్రీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఏమైనా మనకు సూచనలు ఉన్నాయి ఏంటి అట్లాంటి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చిన్నాను. దాంట్లో భాగంగానే ఇక్కడ డ్రోన్ ఆపరేషన్ చేశాము. ఆ డ్రోన్ ఆపరేషన్లో భాగంగా వీ విల్ హ్యావ్ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ మోర్. అండ్ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ మాకు ఫిజికల్ మూమెంట్కి బాగా పనికొస్తుంది. దాంట్లో భాగంగానే ఈ పని ఇప్పుడు చేయడం జరిగింది. సార్ ముఖ్యంగా కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ సమీపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటువంటి పర్యటనలు చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఎన్నికలను సజావుగా నిర్వహించడం ఎటువంటి చర్యలు చేపడతారు? ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ఏరియాలు ముఖ్యంగా. ఇప్పుడు దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మావోయిస్టు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళు కూడా ఒక ఎజెండా ఉంటుంది. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏదైనా మూమెంట్ చేయడానికి వాళ్ళకి ఏదైనా టార్గెట్ ఉంటుంది, అట్లాంటిది ఉంటుంది. కాబట్టి దాన్ని యాంటిసిపేట్ చేసి ఇక్కడ మొత్తం మన బార్డర్ అంతా పీస్ఫుల్గా ఏర్పాటు చేయడము, తర్వాత ఇలాంటిది వాళ్ళకి పబ్లిక్కి, తర్వాత పొలిటీషియన్స్కి, వాళ్ళు కంటెస్టింగ్ చేసే వాళ్ళకి ప్రశాంతంగా ఉంది అనేది ఒక కాన్ఫిడెన్స్ కలిగించడం మా బాధ్యత. దాంట్లో భాగంగానే మేము చాలా ఇక్కడ ప్లాన్డ్గా కష్టపడడానికి రెడీ అయ్యాము. ఎలక్షన్స్ కౌంటింగ్ అయ్యే వరకు మేము దాన్ని చూసాం. దాంట్లో భాగంగానే ఇవన్నీ కంటిన్యూ అవుతుంది. ఇట్లా అవన్నీ ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా పోలీసులు మీకోసంలో భాగంగా కూడా ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు? ముఖ్యంగా కూడా మావోయిస్టులలో కొనసాగుతున్నటువంటి వాళ్ళ కావచ్చు వాళ్ళ కుటుంబాలు కూడా ఏం చెప్పదలుచుకున్నారు? సరెండర్ అయితే ఇట్లా వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి అవకాశం ఉంది? యాక్చువల్గా ఈరోజు ఎవరైనా సరే అక్కడ వాళ్ళ దాంట్లో టాప్ కాడర్ నుంచి డౌన్ క్యాడర్ వరకు ఎవరైనా సరెండర్ కావదలుచుకుంటే ఎవరో సిపి దగ్గరికే వచ్చి లేకపోతే ఇంకే దగ్గరికి వచ్చి సరెండర్ యాక్సెస్ లేక అట్లే దాంట్లోనే కంటిన్యూ అవుతుంటారు. అలా కాకుండా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఈవెన్ ప్రెస్తోనో కానీ ఇంకెవరితోనో, ఈవెన్ లాస్ట్ హోంగార్డ్ టు సిపి వరకు మీరు వచ్చి వాళ్ళతో కాంటాక్ట్ సరెండర్ కావచ్చు. ఆ యాక్సెస్ తీసుకొని డైరెక్ట్గా మీరు ఒక 100 ఆయిల్కి ఫోన్ చేసి నేను ఇట్లా నేను మావోయిస్ట్ ఉన్నాను, నేను సరెండర్ అవ్వదలుచుకున్నానంటే మేము మర్యాదపూర్వకంగా వాళ్ళకి సరెండర్ చేయించుకొని వాళ్ళని జనజీవితంలో కల్పించడానికి వాళ్ళకి గవర్నమెంట్ ఏదైతే ఫెసిలిటీస్, తర్వాత ఏదైతే షాప్స్, ఏదైతే బెనిఫిట్స్ ఇస్తుందో వాళ్ళకు కవర్లో పెట్టి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. సార్ ముఖ్యంగా కూడా ఎన్నికలు సమీపిస్తున్న ఇటు మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ సంబంధించి మన జిల్లా మంచిర్యాల కావచ్చు, ఇతర జిల్లాలకు సంబంధించి మహారాష్ట్రలో అటువంటి అధికారులతో పోలీసు అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసి కూడా పకడ్బందీగా ఏదైతే ఎన్నికల నిర్వహణ కోసం ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశం ఉందో అటువంటిది ఉందా? అది జనరల్గా బార్డర్ మీటింగ్ అనేది ప్లాన్ చేసుకున్నాము. దిస్ వీక్ ఆర్ ఐ థింక్ కమింగ్ డేస్లో బార్డర్ మీటింగ్ డెఫినెట్గా మహారాష్ట్ర గడ్చిరోలి ఎస్పీ గారు, డిఐజీ గారు, అక్కడ సిఆర్పిఎఫ్, అక్కడ ఎవరెవరు పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళు ఉన్నారు, మా ఏరియా వాళ్ళు అందరూ కలిసి ఒక మీటింగ్ ఉంది. అది ఎప్పుడు ఏం కదా ఎట్లా ఎక్కడ అనేది నేను చెప్పలేను. సో దాంట్లో భాగంగానే మేము ఆ కోఆర్డినేషన్ మీటింగ్లో కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇదైతే ఏదైతే ఐజీ శ్రీనివాసులు రామగుండం కమిషనర్ శ్రీనివాసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే రాబో పార్లమెంట్ ఎన్నికలను కూడా సజావుగా నిర్వహించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తారు. ముఖ్యంగా కూడా ఎవరైతే పోలీసులు మీకోసంలో భాగంగా కూడా ఇప్పటికే కూడా ప్రభావిత ప్రాంతాలలో అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఎవరైతే మావోయిస్టులు కొనసాగుతున్నటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా జనజీవన స్రవంతులు గడిస్తే వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కూడా హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజు న్యూస్, ప్రాణహిత నది, మంచిర్యాల జిల్లా.